నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 3 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా ఒక క్రిమినల్ అయితే కువైట్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అలాగే అతను ఒక సొరంగంలో దాక్కొని ఉండడంతో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ పౌరసత్వ ఫోర్జరీ కేసులో 2021 నుంచి పరారీలో ఉన్న ఒక నిందితుడిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. నిందితుడిని వఫ్రాలోని తన యొక్క పొలంలో అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అతను ముందుగానే మనం చూసుకుంటే తన యొక్క పొలంలో నిర్మించిన ఇల్లు ఏదైతే ఉందో ఆ యొక్క ఇంటి లోపల తన యొక్క బెడ్రూమ్ లో ఒక సొరంగాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే పోలీసులు వచ్చినా సరే ఎవరైనా తనను పట్టుకొని వచ్చినప్పుడు వెంటనే ఆ యొక్క సొరంగ మార్గం ద్వారా వేరే ప్రదేశానికి వెళ్లి ఒక సీక్రెట్ ప్లేస్ లో తలదాచుకునేందుకైతే ఆ యొక్క సొరంగాన్ని అతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడికి చేరుకున్న కువైట్ పోలీసులు ఎవరైతే ఉండారో ముందుగా ఆ యొక్క ఇంటిని మొత్తం తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉందని చెప్పేసి పోలీసులు గుర్తించి దాని ద్వారా అయితే వాళ్ళు వెళ్లడం జరిగింది. దాని ద్వారా వెళ్తే ఒక చిన్న రూమ్ లో మనం చూసుకుంటే నిందితుడు పనుకొని ఉన్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే అరెస్ట్ చేసేదానికి పోలీసులకు చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి అతడికి మాజీ ఎంపీ సపోర్టు ఉందని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు ఆ యొక్క మాజీ ఎంపీ పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయవద్దని చెప్పాడని చెప్పేసి దీంతో అక్కడ కొంత ఆలస్యం అయిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతని పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పజెప్తామని చెప్పేసి 2021 సంవత్సరం నుంచి పోలీసులకు చిక్కకుండా అలాగే కువైట్ లోనే ఉంటూ వఫ్రా ప్రాంతంలో ఒక సొరంగాన్ని రహస్య ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక నిందితుడిని మనం చూసుకుంటే కువైట్ పోలీసులు చాకచక్యంగా అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతను కువైట్ లో 64 మందికి నకిలీ పౌరసత్వం పొందేందుకైతే సహాయం చేశాడు డబ్బులు తీసుకొని. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.